ఆఖరికి దేవుడితో కూడా దైవ ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది. దానికి ఎవరు బాధ్యులు, ఏంది, ఏం కలిపారు, ఆ వివరాల్లో నేను పోవడంలే. అసలు కల్తీ జరిగిందనే విషయాన్ని జీర్ణించుకోవడం భగవంతుడి విషయంలో అంతకన్నా పాపాత్మ ఇంకేముంటుంది, అంతకన్నా ఇంకేముంటుంది? ఈ విపరీత ధోరణులు ఇవన్నీ ఈ యొక్క సోషల్ మీడియా కారణంగా మరింత ప్రచారం అవుతున్నాయి, మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. వీటికి దూరంగా దీన్ని ఎలా అదుపు చేయాలి, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలో ఉన్న పెద్దలందరూ ఆలోచించి ఈ సోషల్ మీడియాను ఎలా ఒక పద్ధతిలో నడిపే విధంగా చూడాలని దానికి కావాల్సిన మార్గదర్శకాలు రూపొందించాలి. అవసరమైతే చట్టాలు కూడా సవరించాలి. నాకు ఆ భయం లేదు. మీరు అంటారా అన్నారు, భయపడడం ఎందుకు? సమాజ హితాన్ని కోరేవాడు, భవిష్యత్తు గురించి మాట్లాడేవాడు, నా ముందున్న నా పిల్లలు, కుమార్తెలు, కుమారులు, మనవళ్ళు, మనవరాళ్ళు, భవిష్యత్తు తరమంతా కూడా ఇంకా భవ్యంగా, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక. మనందరి కోరిక కూడా అది. అందుకని ఇలాంటి ఈ దుర్వ్యవసనాలు ఈ సోషల్ మీడియాని మిస్యూజ్ చేయడం కూడా ఒక దుర్వ్యవసనం అంటే చెడు అలవాటు. ఒకవైపు బానిసత్వం నుంచి బయట రావాలా, రెండోది ఈ చెడు అలవాటుకు దూరంగా ఉండాలా. దానికి తోడు సామాజికంగా మనం ఇవాళ డ్రగ్స్ బినాన్స్ చూస్తున్నాం. డ్రగ్స్ అన్ని దగ్గర ప్రవేశిస్తున్నాయి, విద్యాలయాల దగ్గర కూడా ఇంకా వస్తూ ఉన్నాయని చెప్పని ఇలాంటి ఆందోళన వస్తున్నాయి. అందుకని సమాజాన్ని సరైన దిశలో నడిపించవలసిన బాధ్యత సీనియర్స్ పైన, పెద్దల పైన, కాస్త విజ్ఞానము ఉన్న వాళ్ళపైన, కాస్త వికాసాన్ని గురించి పనిచేసే వాళ్ళపైన మరింతగా ఆధారపడి ఉందని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ కృత్రిమ మేధస్సు వస్తే అది దాని తలుపులు తెరిచింది, అదృష్టానికి కూడా బాటలు వేస్తుందని ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ దాంతోపాటు కొన్ని ఆందోళన కూడా వ్యక్తపరిచాడు ఆయన. దానికి కొన్ని మార్గదర్శకాలు, ఆ మార్గదర్శకాలు అనేవి చట్టం కాదు, ఆయన మంచి ఆలోచనలు అవి. దీన్ని ఎలా అదుపు చేద్దామో, రాబోయే రోజుల్లో ఎలా దాని ప్రభావం ఏ విధంగా ఉండిపోతుంది, దాన్ని అరికట్టేది ఎట్టా. ఇంతకుముందు పాత రోజులు అనేవాళ్ళు కదా, శాప విముక్తి ఏమిటి అని. దాని గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉద్యోగాలు పోతామనే భయం ఉంది, దాన్ని ఎలా దూరం చేయాలా. టిక్కెట్ల జారీ, వాటి తనిఖీ, బస్సు, రైలు కండక్టరు, రైల్వే సిగ్నలు, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్సు, స్టెనోగ్రాఫర్సు, టైపిస్టులు, టూరిస్ట్ గైడ్సు, ట్రాన్స్లేటర్సు, ల్యాబ్ టెక్నీషియన్సు, బ్యాంక్ టెల్లర్సు, ప్రైవేట్ ట్యూటర్సు, ఈ ఉద్యోగాలన్నీ పోతాయి అని అనుమానంగా ఉంది. ఈ అనుమానం ఎలా కొన్ని ఉదాహరణ చెప్పాను నేను. వీటన్నిటి ఎలా ఈ వైట్ కాలర్కు సంబంధించిన యొక్క చాలా పనులు స్వయం సంచాలకులు అవుతాయని చెప్పని మైక్రోసాఫ్ట్ CEO గారు చెప్పారు. బాగా మేధావి అని చెప్పినటువంటి వాళ్ళు. వీటన్నిటి గురించి సమాజము, పెద్దలు, చదువుకున్న వాళ్ళు, సమాజానికి మార్గదర్శనం చేసేవాళ్ళు, రాజకీయాల్లో మాత్రమే వదిలేయకుండా, అన్ని రాజకీయ నాయకులకు మాత్రమే వదిలేయకుండా సమాజం కూడా ఎప్పటికప్పుడు స్పందించాలి, మంచి మాటలు చెప్పాలా. చెడు మాటలు చెప్పేవాళ్ళేమో ధైర్యంగా చెప్తున్నారు అగ్రెసివ్గా, ప్రోగ్రెసివ్గా థింక్ చేసేవాళ్ళేమో మనకెందుకు అనవసరంగా దాని మీద వాళ్ళ జోలికి పోతే మనకేమన్నా అవుతుందేమో. ఆ మధ్య కొంతమంది చెప్పారు కదా, బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారు పోయిన ఎలక్షన్ల ముందు. ఈ బూతులు మాట్లాడే గురించి అందరికి బాధగా ఉంది, కానీ ఎవరు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి. నేను ఒక రోజు ఒక అడిగింది, సార్ ఈ బూతులు మాట్లాడే ఏం చేయాలి సార్ అని. మీ చేతిలోనే ఉందమ్మా అని చెప్పా. మా చేతిలో ఏముంది సార్, వాళ్ళ జోలికి మేము పోతే ఇంకేమైనా ఉందా అంది. ఏమి లేదు, బూతులు మాట్లాడేవాళ్ళకి బూతులో సమాధానం చెప్పు అని చెప్పాను. ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కు, ఫినిష్ అయిపోతారండి. అయిపోయారు. మీరు చూడండి, మొన్న ఎన్నికలతో బూతు మాట్లాడేవాడు ఒక్కడికి గెలవాల. భవిష్యత్తులో కూడా గెలవకూడదని నా కోరిక. పార్టీని కాదు, వాటికి ఏదో ఫలానా పార్టీ వాళ్ళే బూతులు మాట్లాడతారు అనేది కాదు. బూత్ అసలు సమాజంలో, ప్రజా జీవనంలో నాయకులని చెప్పేవాడు, ఎమ్మెల్యే అని చెప్పేవాడు, ఎమ్మెల్సీ అని చెప్పేవాడు, ఎంపీ అని చెప్పేవాడు, లేదా ఒకదానికి అధ్యక్షుడు అని చెప్పేవాడు, ఇలా మాట్లాడకూడదు అనే నియమం రాసుకోవడమే కాదు కదా. వ్యవస్థలో అలాంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదు, అలాంటి వాళ్ళని దరిచేరకూడదు, అలాంటి వాళ్ళు ఎలాంటి ఉత్సవాలకు పిలవకూడదు, ఎలాంటి కార్యక్రమాలకు పిలవకూడదు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ సమాజం బహిష్కరిస్తుందో అప్పుడు వాళ్ళు నోరు అదుపులో ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, పార్టీలతో నిమిత్తం లేకుండా. నేను ఈ విషయం ఎంతో ఆవేదనతో చెప్తూ ఉన్నాను. ఒకప్పుడు మన సంస్కృతి, మన సభ్యత, మన సాంప్రదాయం, మన పద్ధతులు, మన పండితులు, మన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ప్రపంచం ఎంత గొప్పగా చెప్పుకునేది. మన ఋషులు,
మన రాజర్షులు, మన రామాయణం, మన మహాభారతం, మన భగవద్గీత లాంటి యొక్క అద్భుతమైన కావ్యాలు మతానికి సంబంధించినవి కావు. చాలామంది తెలవక మాడుతుంటారు. నేను మొన్న ఎక్కడో చెప్పా, అసలు పాఠ్య పుస్తకాలు రామాయణం భారతం మళ్ళా తిరిగి పాఠ్యాంశంగా చేయాలి, పిల్లలు నేర్చుకోవాలి, అవన్నీ కూడా తప్పనిసరిగా అని చెప్పంటే ఎవరో సార్ అలా అంటే సరే. రామాయణం ఒకరికి సంబంధించింది కాదు, మానవాళికి సంబంధించింది రామాయణం. అందరికీ నీతులు నేర్పించింది. శ్రీరామచంద్రుడు దేవుడు అది ఆయన చెప్పలేదు, నేను దేవుడిని చెప్పాడా. ఏకపత్యవృతుడు, సత్యవాక్ పరిపాలకుడు, పితృవాక్ పరిపాలకుడు, ఆదర్శ రాజ్యాన్ని అవినీతికి, అతి పనులకు, అకృత్యాలకు, అకార్యాలకు తావులేనిటి యొక్క మంచి రాజ్యం రామరాజ్యం అని చెప్పని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అంటే రాముడిని ఎంత గొప్పవాడని చెప్పడం కోసం ఉదాహరణ మాత్రం చెప్తాను మీకు. సో అలాంటి పుస్తకాలు చదివేట్టుగా చూడాలి. పంచతంత్రము పాత రోజుల్లో మనందరికీ చదివేవాళ్ళం. పాత రోజుల్లో వచ్చే ఏమైనా బాలమిత్ర, చందమామ కూడా ఎంతో మనకి నీతి వాక్యాలు నేర్పేవి. అవన్నీ కనుమరుగవుతూ ఉన్నాయి, కొత్త కొత్తవి వస్తున్నాయి ఇప్పుడంతా కూడా. వీటి గురించి ఆలోచించి సమాజము తిరిగి సరైన మార్గంలో ఉండడానికి ఒకవైపు విద్యా విధానం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, మరొక వైపు మనము మన జీవితంలో పెద్దలు, కుటుంబంలో పెద్దలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మనం వాటి గురించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. పరిపాలనలో ఉన్నవాళ్ళు ఏఐ ప్రభావం, దుష్ప్రభావం మన మీద పడకుండా మనం రక్షించుకునే విధంగా కావలసిన యొక్క మార్గదర్శకాలను కేవలం మామూలుగా కాకుండా రియల్ డైరెక్టివ్స్గా, అంటే చట్టబద్ధంగా వాటిని చేస్తే అప్పుడు కొంత ఈ భయం తగ్గేటికి అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కోవాలా. అలా అని భయపడి దూరంగా ఉంటామా? భయపడి ఈ రోడ్లోకి పోతే విజయవాడలో యాక్సిడెంట్ అవుతుందని ఇంట్లో తలపేసుకుని కూర్చుంటే ఏమవుతుంది? అసాధ్యం కాదు. వీటికి మార్గాలు ఏమిటి, దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి, వీటిని సరిదిద్దే ప్రయత్నాలు ఏమిటనే విషయం పైన మేధావులు, ఆలోచనా పరులు, మేధావులు అంటే మొన్నెవరు చెప్తారు సార్ మేధావులు ఇప్పుడు మారిపోయారు సార్, మేధావులు కాస్త మేధావులుగా మారిపోయారు. మేధావులు అంటే ఆవుకి మేత వేస్తే నెమరేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అలా ఉండకూడదు. మేధావులు నోరిప్పాలి. మేధావులు సమాజం కోసం అవసరమైనప్పుడు బయటకు రావాలి, అవసరమైనప్పుడు ఉద్యమించాలి. 4 మాటలు చెప్పి ఇతరులు తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్న వాళ్ళని ఖండించాలా. వాళ్ళ జోలికి పోతే మనకేమవుతుందని భయపడాల్సిన అవసరం ఉండకూడదు. మేధస్సుకు, విజ్ఞతకు అదేమాత్రం కూడా పద్ధతి కాదని చెప్పని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను మీ అందరినీ కోరుతున్నది ఏంటంటే, సిద్ధార్థ కళాశాల, ఈ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల